మళ్లీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో కరోనా కేసు నమోదైంది. వైజాగ్లో తొలి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పార్టీలు, ఫంక్షన్లు వంటి సమూహ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంది. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటూ పేర్కొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖలో కోవిడ్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, మరోవైపు తెలంగాణ, ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా మరోసారి కోవిడ్ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే COVID-19 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కోవిడ్ పుంజుకున్నట్టుగా వైద్యులు భావిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నంలో మొట్టమొదటి కేసు JN1 పేరుతోటి ఈ వేరియంట్ నమోదైనట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. విశాఖపట్నం మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని SSV శ్రీనివాస్ నిలయంలో ఉన్నటువంటి ఒక 28 ఏళ్ల వివాహితకు వారం రోజుల క్రితం జలుబు, జ్వరము, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు ఉండడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అయితే ఆవిడకి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా తగ్గకపోవడంతో అనుమానం వచ్చి కోవిడ్ అనే డౌట్ తోటి అక్కడ ఉన్నటువంటి వైద్యులు వెంటనే కేజీహెచ్కి తరలించి RT-PCR ద్వారా చికిత్స నిర్వహించడం జరిగింది. దీంతో టెస్టుల నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్గా అక్కడ ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించడంతో ఒకసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. ఈ సమయంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడే వేసవి ఎండ్ అవుతూ రైనీ సీజన్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఈ కోవిడ్ ఒకసారిగా బయటపడడంతో స్థానికులందరూ కూడా తీవ్ర కలత వ్యక్తం చేశారు. అయితే వైద్యులు మాత్రం భయపడాల్సిన పని ఏమీ లేదని చెప్పి ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదు, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం దీన్ని నివారించవచ్చు అని చెప్పి చెప్తున్నప్పుడు కూడాను ప్రజల్లో మాత్రం కొంత భయాందోళన అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది జ్యోతి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ SSV శ్రీనివాస్ ఉన్నటువంటి మొత్తం అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొంచెం అందరినీ కూడా అలర్ట్ చేస్తూ జాగ్రత్త పాటించండి, ముఖ్యంగా మాస్కులు ధరించండి, అదేవిధంగా గుంపులుగా ఉండే చోటకి ఎక్కడికి వెళ్ళదు, సమూహాలు లైక్ మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా సమావేశాలు కానీ నిర్వహించద్దు, కనీస దూరం పాటించదని చెప్పి ఇప్పటికే వైద్యులు అధికారికంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ కోవిడ్కి సంబంధించి అయితే మాత్రం విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పూర్ణేంద్రబాబు కూడాను దీన్ని స్పష్టం చేశారు. ఆవిడకి పాజిటివ్గా ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపించలేదు కాబట్టి కొంతవరకు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడాను ఈ రైనీ సీజన్ స్టార్టింగ్ లో పర్టికులర్ గా గతంలో మనం చూసుకుంటే COVID-19 కూడా విశాఖపట్నంలోనే ఫస్ట్ కేసు నమోదు కావడం జరిగింది. అల్లిపుల్లో దాదాపు 58 ఏళ్ల
ఒక వృద్ధుడికి ఈ కేసు నమోదు కావడంతో క్రమేణా అవి మరి కేసులు పెరిగాయి. ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఈ కేసు తొలి కేసు నమోదైనట్టుగా చెప్పాలి 2025లో. అయితే భవిష్యత్తులో సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే లేదని చెప్పి వైద్యులు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఏ విధంగా సరే ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, మరోవైపు రైల్వే స్టేషన్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఈ ప్రాంతాలు కొన్ని మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం సంబంధించి అత్యంత రద్దీగా ఉండే ప్లేసెస్, ఇటు జగదాంబ కానీ, లేదంటే సినిమా హాల్ కానీ, ఈ ప్రాంతాలు పూర్ణ మార్కెట్ ఏరియాల్లో కొంతవరకు సామాజిక దూరంగా ఉంటూ ప్రజలు అప్రమత్తంగా ఉంటే దీన్ని సమూలంగా నియంత్రించవచ్చని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కోవిడ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ టెస్టులకు సంబంధించి ఎవరైనా వస్తే జ్వరం, జలుబు అని చెప్పి కానీ, లేకపోతే కోల్డ్ ఎఫెక్ట్ ఉండి పెయిన్స్ ఉన్నాయని, ఫీవరిష్ గా ఉంది అని చెప్పి వస్తే మాత్రం కొంతవరకు అప్రమత్తంగా వాళ్ళకి తగిన చికిత్స అందించాలని చెప్పి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. మరోవైపు అన్ని చోట్ల కూడా అలర్ట్గా ఉంటే మంచిది, ముందస్తు జాగ్రత్త తీసుకోవడం వల్ల కొంతవరకు ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జ్యోతి, ఏమైనప్పటికీ కూడా ఈ కోవిడ్కి సంబంధించి అయితే మాత్రం దేశవ్యాప్తంగా కొంతవరకు ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల మనం చూసుకున్నట్టయితే ముంబైలోని కెమా హాస్పిటల్లో ఇద్దరు ఈ కోవిడ్ కారణంగా మృతి చెందినట్టుగా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే బొంబాయి ఈ కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ జరిగిన ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఎక్కడ కోవిడ్ ఉంటుందో, ఎక్కడ కోవిడ్ సోకుతారనే భయంతో మాత్రం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.